దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు. 9వ తేదీ ఆగస్టు మాసము 2024వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం, మీరు యెరూషలేములో ఆదరింపబడుదురు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. పూర్తి వచనము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. సో ఇక్కడ కామన్ వర్డ్ ఏముంది, సబ్జెక్ట్ ఏముంది? ఆదరణ. ఏ విధంగా? తల్లి ఆదరించినట్లు. సో తల్లి ఆదరణ ఒకటి. రెండేంటి? ఎక్కడ ఆదరిస్తాడు? నేను మిమ్మును ఆదరించెదను. ఎవరు? దేవుడు. ఓకే. మూడవది ఏంటి? ఎక్కడ ఆదరిస్తాడు? యెరూషలేములోనే, అంటే తన స్వస్థలములో. నెంబర్ 1. లేకపోతే యెరూషలేము దేవాలయము, లేకపోతే ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారో. రైట్. దేనితో పోలుస్తున్నాడు? తల్లి ఆదరణ. మరి ఇక్కడ తల్లి ఆదరణ అన్న వెంటనే ఏ చైల్డ్ ఎట్ ద బ్రెస్ట్ ఆఫ్ మదర్ అన్నారు. అంటే ఒక స్తన్యము, ఆ యొక్క బిడ్డ ఏ విధముగా అంటే ఆ మ్యాటర్నల్ అంటే ప్రసూతి, లేకపోతే ఆ నర్సింగ్ చైల్డ్ అంటారు కదా, అంటే చిన్న, అది కాదు ఇక్కడ ఇన్ఫాంట్, అది కాదంట. ఇక్కడ ఇశ్రాయేలీయులకు చెప్పబడుతున్న ఈ యొక్క క్రమము ఎక్కడా అని అంటే, ఎప్పుడైతే వారు పెద్దవారైపోయారు కానీ వారు ఆదరణ లేక కొట్టబడి ఒక వెల్ మెచ్యూర్డ్, వెల్ గ్రోన్ పీపుల్ని, అంటే మనకి దీనికి కనెక్టింగ్ వర్డ్ ఎక్కడ చూడగలమంటే యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో మనకి ఈ వాక్యాలు ఉంటాయి. ఏమంటున్నాడు? 3వ వచనం, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా. చూసారా? అంటే ఎవరైతే రెమ్నెంట్, దేవుడు ఫిల్టర్ చేసి చేసి నేను వెళ్తున్న నా మార్గము, నా జీవితం నేను చెప్పగలను. దేవుడు ఫిల్టర్ చేస్తూ ఉంటాడు. రా మెటీరియల్ చాలా వస్తుంది, వేస్ట్లన్నీ తీస్తాడు. ఈరోజు నేర్పిస్తాను మీకు. ఆదరణ అన్న వెంటనే మనము ఏమనుకుంటున్నాం? అసలు రూట్ వర్డ్ ఏంటి? ఈ యెషయా 66:13లో 3 సార్లు వచ్చినాయి. ఒకని తల్లి వాదిని ఆదరించున్నట్లు, అంటే పోలిక. సెకండ్ వర్స్ ఏంటి? నేను మిమ్మును ఆదరించెదను, సబ్జెక్ట్. థర్డ్ ఏంటి? యెరూషలేములో మీరు ఆదరింపబడుదురు, వెర్బ్, క్రియ. యెరూషలేము వచ్చాక, అంటే నీవు ఎక్కడి నుండి తప్పిపోయావో కదా. ఇక్కడ ఏమంటున్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. కనుక ఇక్కడ దేవుడు ఇన్ని స్టేట్మెంట్స్ చెప్పాడు కదా. అంటే 3: మన బాల్యము, యవ్వనము, పెద్దరికము. ఓకే, పెద్ద వయస్సు, వృద్ధాప్యం. ఈ 3 ఇక్కడ చెప్పాడు కదా. అంటే మన జీవిత కాలము మట్టుకు మనము ఏమి కోరుకుంటున్నాము? ఆదరణ, ఆదరణ, ఆదరణ. నేను ఒక విషయం చెప్తాను, ఒకే ఒక్క మాట. ఆదరణ కోరుకుంటున్న నీవు ఆచరణ, ఆచరణ. నెక్స్ట్, ఆచరణలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? రెండవది, ఆదరణ ఎవరికి కావాలి తెలుసా? విచారణ అంటే ఏంటి? ఎంక్వైరీ. విచారము అంటే ఏంటి? యాంగ్జైటీ. అంటే నీకు ఎక్కువ చింత అయిపోద్ది, ఎక్కువ బెంగ అయిపోద్ది,
ఎక్కువ భయం వేసేస్తుంది, ఎక్కువ ఏదో అయిపోతూ ఉంటాను. మనము ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుంటే ఐజియా చాప్టర్ 66 వర్సెస్ 13, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. ఐ విల్ కంఫర్ట్ యూ దేర్ ఇన్ జెరూషలేం. నేను యెరూషలేములో మిమ్మును ఆదరించెదను, యాజ్ ఏ మదర్ కంఫర్ట్స్ హర్ చైల్డ్. ఒక తల్లి ఏ విధముగా ఆదరిస్తుందో ఆ ఆదరణతో. కనుక ఈ యెషయా గ్రంథము 66వ అధ్యాయము అసలు ఏ విధముగా ప్రారంభించబడుతుంది అన్న వాక్యము మనము చూస్తే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం బాధపడుతున్నాడు, అసలు ఆయన బాధ అంతా ఏంటి అనేది మనము చూస్తే ఎలా మొదలు పెట్టాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. కనుక మీరు నా కోసం మందిరాలు కడుతున్నారు, నా కోసము విశ్రమ స్థానము. చూసారా, ఆదరణ అంటే అర్థము విశ్రాంతి. ఇప్పుడు ఈ ఆదరణ అన్న మాట హిబ్రూలో నచాం, నఖాం, నహోం, నోవాహ్, కపెర్ నహోం. చూసారా, నెహెమ్యా, యహోవే, నహోం, నకాం, యెహోవా ఆదరణ. అంటే గ్రీక్లో ఈ రూట్ వర్డ్ గ్రీక్లో పెరాక్లిసెస్ అంటే అర్థం ఏంటంటే ఆదరణ. పారాక్లిటోస్ ఆదరణకర్త, పరిశుద్ధాత్మ నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. చాలాసార్లు మనము బయట నుంచి వెతుకుతాము ఈ ఆదరణ, కానీ దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉంటుందంటే అది లోపల జరిగే కార్యం. నీకు తెలియకుండా నీ లోపల ఒక తెలియని ధైర్యం, ఒక తెలియని సమాధానం, ఒక తెలియని నీలో ఆశ. అంటే దేవుని కార్యాలన్నీ కూడా లోపల జరుగుతాయి, కానీ బుద్ధి లేనివాడు, మూర్ఖుడు బయట వెతుక్కుంటాడు. అంటే ఒక ఆదరణ మాట వాడు తీసుకుంటాడు, కానీ ఎగ్జాంపుల్కి ఈసారి మళ్ళా నాకు సెకండ్ అటాక్లో దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నందుకు 3 నెలలు నేను ఈ పెయిన్ అనుభవించినప్పుడు ఎవ్వరి మీద బ్లేమ్ చేయలేదు, ఎన్నో చెప్పారు. అంటే ఇన్నర్ హీలింగ్ అంటే నీ లోపల స్వస్థత జరిగే వరకు, నీ లోపల నొప్పి పూర్తి అయ్యేంత వరకు, ఉపశమనం పొందేంత వరకు అంత సమయం పట్టింది నాకు. అంటే నాకు తెలియకుండా బ్రెయిన్, మైండ్, మనసు, మ్యాటర్ ఎక్కడి నుంచి ఇక్కడ నొప్పి ఉంది కనుక నువ్వు నోరు ఇలా తెరవద్దు, ఇది పెట్టుకోలేవు, ఇది తినలేవు, ఇది చేయలేవు. చూసా, అంటే నిన్ను మొట్టమొదట పాడు చేసేది స్పష్టంగా నాకు తెలిసింది. ఎప్పుడైతే నేను పెయిన్ కిల్లర్ కానీ బ్రెయిన్, మైండ్ సెన్స్ చేయటంలా. అంటే వెన్ డజంట్ మ్యాటర్ ఇట్ విల్ నాట్ మైండ్ యూ. అంటే నువ్వు ఏది పట్టించుకోలేదనుకో అది నీకు మైండ్ కాదు. ఎప్పుడైతే నువ్వు అన్నీ మీదేసుకున్నావో కృంగిపోతావు. విచారణ, నీకు తెలియని బెంగ, తెలియని వింత, చింత. ఎగ్జాంపుల్కి ఒక్క మాటలో మీకు అర్థమవుతుంది, కరోనా. నిజంగా కరోనా అంత బాధ పెట్టిందా? ఎంతోమంది నీకు కరోనా అని చెప్పిన మరుక్షణం చచ్చిపోయారు, సూసైడ్ చేసుకొని. దేనికి? ఆ నొప్పికి. వాళ్ళు చూసిన ఫేక్ వీడియోస్ చూసారా, ఇలా అయిపోతామేమో అన్న భ్రమతో మనిషి దేన్ని తప్పించుకోవడానికి వాడు సాయశక్తులా కష్టపడతాడు అంటే నొప్పి. మరి ఆ యొక్క తల్లి ఆదరణ అంటే ఏంటో తెలుసా? ఆ బిడ్డ నొప్పి పడుతున్నాడా? లేదు, బిడ్డ బయటికి వస్తున్నాడు. కానీ తల్లి ప్రసవ వేదన పడి బిడ్డ క్షేమంగా బయటకు వస్తున్నాడు తల్లి గర్భం నుంచి. వాళ్ళు ఇది రాయలా, ఎ మెటర్నల్ లేబర్ పెయిన్స్. ఇది కాదు, ఒక తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్ వస్తున్నాడు చూడు. తిరిగి తల్లి వాడిని బాగు చేయడానికి ఏ విధముగా ప్రసవ వేదన పడిందో
ఆ వేదన పడేవాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే బిడ్డ క్షేమంగా, ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవడానికి ఇంకొక మాట. ఇప్పుడు సింహపు నోటిలో ఆ యొక్క గొర్రె పిల్లను పట్టుకున్నాడు. ఆ యొక్క సింహము దావీదు చూస్తున్నాడు, రైట్? ఇప్పుడు దావీదుకి టెస్టింగ్. ఎలా తప్పిస్తాడు, రైట్? నీవు నేను వెనక్కి వెళ్ళి తన్నామనుకోండి, పటక్కమంటది, మరి మటన్ బిర్యానీ అయిపోద్ది, గొర్రెపిల్ల చచ్చిపోద్ది. అంటే దావీదు ఆ యొక్క పరిగెట్టి వెళ్ళిపోతున్న సింహము కంటే ముందు పరిగెట్టి ఎక్కడ కొడితే పటక్కమనకుండా గొర్రెపిల్లని సింహపు నోట్లోంచి విడిపించగలడు? ఆలోచించండి. అంటే నీ మైండ్తో కంటే నీవు ఆ క్షణమే, అంటే ఆల్రెడీ నోట్లో కరుచుకుపోతుంది గొర్రెపిల్లని, ఎక్కడ కొట్టాలి దావీదు? పరిగెట్టుకుని వెళ్ళి సింహం కంటే ముందు దవడ మీద కొట్టాలి. కింద దవడ అలా వాచిపోవాలా, అది వదలాలి. అవునా కదా? ఎక్కడ కొట్టినా గొర్రెపిల్ల చచ్చిపోద్ది. మన జీవితంలో చాలాసార్లు ఈ లోక జ్ఞానంతో మాట్లాడుతున్న నీవు నేను పరలోక జ్ఞానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. వెంటనే ఈ లోకం అనే మాట తెలుసా? ఏం బావుకున్నావు? ఏం మిగిలింది? నీకేమిచ్చాడు నీ దేవుడు? కరెక్ట్. ఎప్పుడైతే నీవు ఈ లోకమును సంపాదించుకున్నావో, చాలా మంది అంటారు కదా, ఈ లోకము ద్వారా ఆదరణ. దేన్ని? డబ్బు చూసా, దేన్ని? నీ చుట్టూ ఉన్న వారిని చూసా. ఈరోజు కువైట్లో న్యూస్, ద మేజర్ హెడ్లైన్స్ ఏంటో తెలుసా? షాక్ అయిపోయినా. ఒక ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీయే డ్రగ్స్, ఆ యొక్క టాబ్లెట్స్, మెడిసిన్స్ మొత్తం పెద్ద టెంట్ వేశారు. ముందేమున్నాయి? గొర్రె పిల్లలు, కోడి పిల్లలు, ఇవన్నీ ఉన్నాయి. లోపల లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? థౌజండ్స్ ఆఫ్ క్యాప్సూల్స్ వాళ్ళు అక్కడ తయారు చేసేస్తున్నారు. డ్రగ్స్ విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీ బిడ్డలు ఈ డ్రగ్స్తో, ఈ సోషల్ మీడియాలో, ఈ ఫేక్ అకౌంట్స్తో, ఈ హనీ ట్రాప్లో పడిపోతున్నారే. వారిని నువ్వు రక్షించాలి అంటే దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి భంగపడాలా, దేవునికి మొర్ర పెట్టుకోవాలా, దేవుణ్ణి బ్రతిమిలాడుకోవాలా? ఆలోచించండి. ఒక్కసారి మన జీవితపు లోతుల్లోనికి వెళితే ఈ యొక్క వాక్యము మనము త్వరగా ఇవ్వబడిన సమయంలో ముగించుకుంటే, దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది? యెషయా గ్రంథము 49వ అధ్యాయం 13వ వచనం, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. అంటే శ్రమ పడ్డవాడికి, ఎండలో ఉన్నవాడికి నీడ విలువ తెలుస్తుంది. ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది. దాహంతో అల్లాడిపోతున్న వాళ్ళకి నీటి విలువ తెలుస్తుంది. నీకు నాకు విలువలు తెలియకుండా ఘారంగా పెరిగేయడం ఆదరణ అంటాం. కాదండి. ఆ శ్రమల గుండా, ఆ వేదన గుండా, ఆ నిందల గుండా భరించ సఖ్యము కానీ నీలో నీవు కుమిలిపోతూ కూడా ఎదుటివాడి క్షేమం కోసం ఆలోచించగలిగే హృదయం నీకుందా? ఆకాశమా ఉత్సాహధ్వని చేయము అంటూ, కానీ సియోను ఏమంటున్నాడు? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు. అంటే నీ స్థితి అంత అధ్వానంగా వెళ్ళిపోతుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన, ఆ ఏడుస్తున్న బిడ్డను హృదయానికి హత్తుకున్న మరుక్షణము పసిబిడ్డ గొక్క తిప్పుకోవడం మానేస్తాడు. అది దేవుడి యొక్క ఏమనాలి? దేవుడు నిర్ణయించాడు, దేవుని యొక్క క్రమము. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద
నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూసారా? అంటే దేవునికి సమస్తము తెలుసు. అంటే ఆదరణ అంటే యెషయా గ్రంథము 51:3, సియోనును యెహోవా ఆదరించి ఉన్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానం. అంటే ఎక్కడెక్కడ నువ్వు పాడైపోయావో దేవుడు సరిచేయడం. ఈ వాక్యాలు ఏమని రాశారో తెలుసా? టు ఫీల్ సారీ, టు కన్సోల్, టు కంఫర్ట్, టు గివ్, టు థింక్ ఇన్ అనదర్ వే. ఇన్నున్నాయండి. అంటే ఎందుకు బాధగానే చూస్తున్నావు? ఒక మెడిసిన్ అంటే అర్థం ఏంటంటే తెలుసా? నీ బాధకి పరిష్కారం వెతికేది మెడిసిన్. ఒక ఇంజనీరింగ్ ఏంటి తెలుసా? నీ సమస్యకి సొల్యూషన్ వెతికేది. మరి సముద్రములో బ్రిడ్జులు వేస్తున్నారే అంటే నువ్వు ఇంకా దేవుణ్ణి నా తల్లివి నీవే, తండ్రివి నీవే వద్దు. నువ్వు మెచ్యూర్డ్ చైల్డ్, నువ్వు మెచ్యూర్డ్ మ్యాన్. నీవు వయసులో పెద్దదని చాలా మంది పెద్దవారిని నేను చూశాను. కనీసం ఈ రోజు కన్నా అమ్మా దేవుణ్ణి పట్టుకోవా అంటే ఊరుకొండయ్య గారు మనవరాలి పెళ్లి చేయాలి, ఈవిడికి దిగులు, ఈవిడికి బెంగ, ఈవిడికి చింత మనవరాలి పెళ్లి కోసం. అంటే ఇంకా జీవితాంతం ఈ లోకములో ఉన్న బాధలు, బంధాలు, బాధ్యతలు. మరి దేవునికి ఎక్కడ సమయం ఇస్తున్నావు? దేవునికి ఎక్కడ కానుకిస్తున్నావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము, ఈరోజంతా యెషయా గ్రంథంలోనే వెళ్తుంది. 12వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు? ఆ దినమున మీరు ఇలాగు అందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించును. అంటే దేవుని కోపము, తప్పు చేసా కోపడ్డాం. తండ్రిగా తల్లిగా మనం బిడ్డని కొడతాం. కాసేపు అయ్యాక మళ్ళా నాన్న అలా కాదురా, ఇలా చేయకూడదు కదరా. మరి దేవుని ప్రేమ అంటే నిన్ను బాధించడానికి కాదు, నిన్ను నాశనము చేయడానికి కాదు, నిన్ను క్రమశిక్షణ చేయడానికి, నిన్ను తిరిగి దారిలో పెట్టడానికి. నేను శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పి తిరిగి తిని, శ్రమ కలుగుట నాకు మేలాయిను అంటాడు దావీదు, స్తుతిస్తాడు. అంటే దేవుడే శిక్ష వేయవాడు, దేవుడే ఆదరించువాడు. ఆయన ఉగ్రత తగ్గిపోతుంది. ఆయన నిత్యము నీతో కోపాడువాడు కాడు. చూసారా? ఇక రెండవది యెషయా గ్రంథము 42, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి. కారణం ఏంటి? ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషరుణము తీర్చబడిను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెను. అంటే శిక్షను తప్పించు కాదు. నేను ఎలా చూస్తాను? కొంతకాలమే వర్క్ ఫ్రమ్ హోమ్, కొంతకాలమే దుఃఖం, కొంతకాలమే పడిపోయిన స్థితి, కొంతకాలమే ఎవరితో అన్నా ఉండడం. నేను వాళ్ళతో ఏం చెప్తాను తెలుసా? నీ యొద్ద నుండి తీసివేయబడే సమయం వచ్చింది. కనీసం నీతో కూర్చొని మాట్లాడే తీరిక కూడా నాకు దొరకదు. అంటే ఎప్పుడైతే నీవు నీ అంతరంగములో ఆ నెమ్మది వెతుకుతావో, నీ అంతరంగంలో ఉన్న నెమ్మది అనేక మందికి నీవు నెమ్మదిని పంచుతావు. కారణం ఏంటంటే కీర్తనలు 94:19, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఇది ఇంగ్లీష్లో ఏముంటుంది? వెన్ యాంగ్జైటీస్ ఓవర్వెల్మ్డ్ మీ. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత నెమ్మదిగా ఉందండి, వెళ్ళమన్నా వెళ్ళరు, పొండమ్మా పోండి, నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ బెటరు, నేను అందుకే తీయను. నీ అంతరంగములో నీవు గడబిడ పెట్టుకొని కమాన్ యార్, నీ అంతరంగములో పరిశుద్ధముగా అంటారు కాదు, నేను అలా చెప్పను. చక్కగా స్టేబుల్గా
నీ కుడి పక్క 1000 మంది కూలినను, ఎడమ పక్క అంతేగా, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు. ఎందుకు గాడ్లీ సెంటర్డ్ కావటం లేదు? అందరూ దేన్ని బట్టి తీర్పు తీరుస్తారు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నీకేముంది? నీకు అసలు ఏముంది? నీకు బిడ్డలు లేదా? నీకు ఇది లేదా? పోషించేవాడు ఆయనగా, మరి పక్కోడు అలా చూడ్డగా. నేను అనుకుంటాను, ఎరిబాగులరా, గాడ్ నోస్. నీకు ముందుగా నిన్న చెప్పానుగా, అంటే నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది నెమ్మది. ఇక్కడ చూసారా, నఖాం అంటూ మై సోల్. నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు అనుకో, ప్రశ్నలన్నీ పోతాయి. నేను చాలా మంది నన్ను వెంటనే ఆగు, ఒక్కసారి రివ్యూ చేయి, ఒక్కసారి ఆలోచించు, తొందరపడకు, ఎదుటోడిని అడక్కు, ప్రశ్నించకు. చాలా బాధగా అదిగో బాధ. ఎందుకు బాధపడుతున్నావు? ఎదుటివాని మాటను బట్టా, ఎదుటివాని ప్రవర్తన బట్టియా, ఎదుట నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టా? అయితే మరి నీలో దేవుడు లేడే? ఒక ఓడ ఆ ప్రవాహమును దాటి వెళ్ళాలి, ఆ యొక్క జల ప్రవాహములో వెళ్ళాలి, ఆ యొక్క ఎదురీతలో వెళ్ళాలి. యోబు గ్రంథము 38, 39, 40, 41లో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆలోచించండి. అంటే వెన్ యు ఆర్ సెంటర్డ్ విత్ గాడ్, చూసారా? అంటే మనము ముగించేస్తాను, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాధానము మీకు కలుగును. కృప, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. అంటే ఆదరణకర్త ఎవరు? దేవుడు. ఇప్పుడు సమస్య రాలే. ఈరోజు నేను ఎంతగా దేవుని చిత్తంలో ప్రతి పరీక్షకి తట్టుకొని నేను నిలబడ్డాను. పట్టుకొని నిలబడ్డం కాదు, తట్టుకొని నిలబడము. ఆ సమస్య అయిపోయాక ఓ సింతేనా? నిజంగా మన జీవితంలో ఆ కొంచెం కాలం ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా కాపాడుతుంది. ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటూ, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా. ఈరోజు నాకు అన్ని సాక్ష్యాలు కలిగి ఉన్నాను, ఇంకా ఏముండాలో తెలియదు. నేనేమనుకుంటాను, ఇంకెక్కడ పడేస్తావు ప్రభా, కబడ్డీ ఆడేస్తావా ప్రభా? చూసా, అంటే వెన్ యు ఆర్ గాడ్లీ సెంటర్డ్, చూసా, దేవా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఊరుకో అమ్మా, నేను వెళ్ళలేదా? ఆ అకామా సమస్య గుండా, ఆ పరిస్థితుల గుండా నా బిడ్డలు నన్ను విలన్గా చూడలేదా? ఎవ్వరికీ కాలేని అనిపిస్తుంది. ఒక మంచి భర్తను కాలేకపోయాను, ఒక మంచి తండ్రిని కాలేకపోయాను, ఒక మంచి కుమారుని లోకం ఇలాగే చెప్తుంది కదా. కానీ నిజంగా దేవునికి ఇష్టడిగా ఉండాలి అంటే వెంటనే అంటారు కదా, మరి అంటే నీ దేవుడు వదిలేయమన్నాడా? ఏమో కదా, బ్యాలెన్స్ అనేది ఆయనలో ఉంది కదా. చాలాసార్లు గుండె పగిలి ఏడవాలనిపిస్తుంది. ఒక్కసారి నా హృదయంలోనికి వచ్చి ఎన్ని చెబుతాడు తెలుసా? యోబు గ్రంథం 38, 39, 40, 41 మీరు చదవండి. నిప్పుకోడి అంట, దానికి మనసు ఇవ్వడంట దేవుడు, అది బిడలను కానీ అక్కడే వదిలేస్తుందంట. మీకు తెలుసా? పిల్లి పిల్ల, కోతి పిల్ల. కోతి పిల్ల కోతిని పట్టుకోవాలా, పిల్లి పిల్ల పిల్లిని, ఆ పిల్లి పట్టుకోవాలా. అంటే దేవుడు అందరికీ ఒక మనసు ఇస్తే నిజంగా కదా. నాకు ఒక అమ్మాయి అనింది, అవును అంకుల్, నా భర్తను దేవుడు కబడ్డీ ఆడేస్తున్నాడు, నేను కబడ్డీ ఆడేస్తే ఇంకేంటి, దేవుణ్ణి ఎంచుకున్నాడు, లెట్ హిమ్ గో ఆన్ హిజ్ వే. ఎంతో కదా. మనం అనుకున్నదే సత్యము రుద్దేయడానికి నా బిడ్డలకు నేను ఫ్రెండ్లీగా చెప్తాను. ఏమంటాను తెలుసా? ఒరే జాగ్రత్త, లవ్ చేస్తున్నావేమో, ఈరోజు బాగానే ఉంటుంది, యు కాంట్ ప్రెడిక్ట్ టుమారో. రేపు ఈ వయస్సును బట్టి, ఈ ఉద్రేకాన్ని బట్టి చూసా
ఇంక నేను చెప్పలేను. ఇక్కడ ఎన్నిసార్లు ఆదరణ అంటాడు తెలుసా పౌలు? ఆదరణ వద్దండి, ఆచరణ వద్దండి, విచారణ వద్దండి, విచారము వద్దండి. ఫీల్ ఫ్రీ యార్. ప్రతి విషయంలో దేవుని స్తుతించు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఏదో ఆదరిస్తారని, నీకు నచ్చినట్లుగానే మాట్లాడతారని సుమా, జీవితము నువ్వేమీ సాధించలేవు. ఈరోజు నేనున్నాను. నాకు వచ్చిన ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిని నేను 1 నెల కన్నీటితో కూర్చొని అద్దె కట్టానండి. అడిగాను. గుండె పగిలిపోయింది. దేవా, నేను నిన్ను నిలదీస్తాను. గుండె పగిలేటట్లు ఏడ్చా. నేను ఉన్న చోటుకే, నేను ఎక్కడికి పోను, నువ్వు నాకు సహాయం పంపించు. చూసా, అంటే ప్రతి సమస్యని నువ్వు భూతద్దంలో చూడమాక, ఎక్కువైపోతుంది. భూతద్దం అంటే ఒక మాట చెప్పనా, ఒక పేపర్ ఎండ్లో పెట్టు, ఏమీ అవ్వదు. అదే మధ్యలో భూతద్దం పెట్టు, కాలిపోద్ది పేపరు. ఎందుకు చూస్తావు? మనుష్యుల దగ్గర నుంచి నీవు కట్టాలి అని తెలుసు కదా, అయితే బీ కూల్. దేవా, నేను కట్టాలి, ఇది నాకు అవసరం, ఇది ఇమ్మీడియట్. 1000 నాకు ఇచ్చినా నాకొద్దు, ముందు ఇందులోంచి తీ. గుండె పగిలేటట్లు అడుగు. ఒక ప్రశ్న నన్ను బాధించింది. 40 మంది విశ్వాసులు ఉన్నారంట. ఆ పాస్టర్ అక్కడ ఇంకా బ్రతకలేక వదిలేసి ఎవరో 10,000 జీతం ఇస్తున్న ఒక సంఘానికి పాస్టర్గా వెళ్ళిపోయాడంట. నేను అలా వెళ్ళిపోవాలనుకున్నాను. నిజంగా ప్రశ్నించేది ఈ లోకం, వేలెత్తి చూపించేది ఈ లోకం, నిన్ను ఎదుటివాడిని తీర్పు తీర్చేది ఈ లోకం. మరి నువ్వు నా స్థితిలో ఉంటే, బతకడానికి డబ్బులు కావాలి కానీ డబ్బు కోసం బ్రతకలేదుగా. అందరికీ తెలిసిన ఈరోజు వాక్యం వింటున్న నీవు, ఎంతమందికి వాక్యం వెళ్తున్న మీరు దేవుని కోసం ముందుకొచ్చారా? 1 రూపాయి దీనారు కానుక పంపగలిగావా దేవునికి? 1 సేవకుడి కోసం ఆలోచించు. వాడు మనిషి కాదా? వాడికి కష్టం లేదా? నా బిడ్డల స్కూల్ ఫీజులే నేను కట్టలేనంటే, నేను ఇందాక చెప్పానే, నువ్వు తండ్రివా? ఏ రోజునైతే ఆయన చెప్తా ఉంటాడు, నా కుమారుడా, నేను సమకూరుస్తున్నాను, కానీ లోకం, ఏ రోజు లోకం నుంచి ఆదరణ ఎదురు చూడకే. డబ్బే నిన్ను ఆదరిస్తే, యు కెన్ బై ఏసీ, యు కెన్ బై లగ్జరీ బెడ్, యు కెన్ బై ఎవ్రీథింగ్, కానీ నిద్ర నీకు పట్టదే. 3 రాజులకు నిద్ర పట్టలేదు, సబ్జెక్ట్ ఎక్కువైపోద్ది. దానియేలు కోసం, ఆ యొక్క మొర్దెకై కోసం, ఆ యొక్క ఎస్తేరు కోసం, ఆ యొక్క షారా కోసం. బుక్స్ కొనివ్వగలవు, హై స్కూల్, కాస్ట్లీ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయగలవు. నీ బిడ్డ చదువు మీద జ్ఞానం నీ వలన కాదే. డబ్బుతో చేయలేనివి ఎన్నో ఉన్నాయే. దేవుడు నీకు ఇవ్వగలిగేవి చాలా ఉన్నాయే. ఈ వాక్యము, దేవుడు నిన్ను ఆదరించాలి అంటే ఒంటరి అయిపోవాలా? గుండె పగిలి ఏడవాలా? గుండె గొంతుల్లోంచి ఎవ్వరిని నాకొద్దు, నన్ను పుట్టించావుగా, నన్ను నడిపిస్తావుగా, నన్ను ఆదరిస్తావుగా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంత లోతైన వాక్యాలు నేను నీకోసం ప్రకటిస్తున్నానే. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయంతో ఉంటాడో, అదేగా కీవర్డ్స్. ఈరోజు ఈ వాక్యాన్ని కనీసం తీసుకెళ్ళండి అయ్యా. నీవే కదా సాక్ష్యంగా పెట్టుకున్నావు. వ్యర్థమైనవన్నీ లక్షల మంది చూస్తున్నారే. నీ చిత్తమయ్యా. వాక్యం ఏ హృదయంతో వింటున్నారు వీళ్ళు? చెల్లమ్మా, వద్దయ్యా. ఆ స్థితిలో నీవు తోడుగా ఉన్నావని, ఇదిగో ఎంతమంది వరదలు, క్లౌడ్ బస్ట్ అయిపోయి చచ్చిపోతున్నారే. పట్టణాలు
ఒక్కసారి దయ చూపించవా, కనికరము చూపించవా, వాక్యం వింటున్న వీరిని ఆదరించవా, నీ కృప చొప్పున వీరికి కార్యం చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.